అందరికీ నమస్కారం. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి జూలై 22వ తేదీన మంగళవారం నాడు వీరి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందామండి. ఎవరైతే కుంభరాశి వారు కొత్తగా మన ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందాం. మరి ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణాలు, మనస్తత్వం, అలాగే వీరు రేపటి రోజున చేయవలసినటువంటి పనులు ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఈ రాశి వారిలో చాలా ఎక్కువగా ధైర్యం ఉంటుంది. చిన్నప్పటి నుండి కూడా కష్టపడుతూ పెరిగారు. అలాగే ఎన్నో బాధలు అలాగే సమస్యలు ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు సమస్యలు కూడా బాగా ఎక్కువగా ఎదుర్కొన్నారండి. డబ్బును బాగా సంపాదించాలని చెప్పి అధికంగా శ్రమ పడుతూ ఉంటారు. అలాగే అందుకు తగినటువంటి బరువు బాధ్యతలు కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యుల కోసం, వారి అవసరాల కోసం ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు. అయినా కూడా ఏంటంటే వీరికి మంచి జీవితం అనేది రాక చాలా రోజుల నుండి ఇబ్బందులను ఎదుర్కొంటూ ప్రతి పనిలో కూడా అపజయ పాలవుతూ మాకే ఎందుకు ఇలా అవుతుందని చెప్పి ప్రతిరోజు కూడా కృంగిపోతూ నిరాశ చెందుతూ ఉన్నారనమాట. అయితే ముందు రోజుల్లో మీకు అనేక విధాలుగా మంచి లాభాలు అయితే మీరు పొందబోతున్నారనే చెప్పుకోవచ్చు. అయితే బాగా కలుపుబోటుతనంగా మీ మనసులో ఏదైతే దేని గురించి అయితే అన్ని భయాలు, సంకోచాలు, ఎన్నో బాధలు, సమస్యలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయనే చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా కానివ్వండి, మనకు మంచి జరుగుతుందని మాత్రమే అనుకోవాలి. మనకు ఎప్పుడూ కూడా కష్టాలు, సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి కూడా సర్వసాధారణంగా ఉంటాయి. అయితే ఏంటంటే మనకే ఎందుకు ఇలా జరుగుతుందని ఎప్పుడూ కూడా అనుకోకండి. ఎవరూ కూడా పైకి చెప్పుకోరు కదా, ఎవరికి ఉండేటటువంటి సమస్యలు అనేవి వారికి ఉంటాయన్నమాట. కాబట్టి మీకు కూడా ఏంటంటే గడిచినటువంటి కొంతకాలం నుండి చూసుకున్నట్లయితే అన్ని సమస్యలు ఎక్కువగా చాలా మంది ద్వారా మీరు మోసపోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. కొన్ని ఏంటంటే మీరు చేసుకున్నటువంటి పనుల వల్ల కావచ్చు, లేదంటే మీకు ఏదైనా ఇతరత్ర సమస్యల వల్ల కావచ్చు, కొంచెం కష్టాల్లో ఉన్నప్పుడు ఏంటంటే మీకు మీ ద్వారా సహాయం పొందిన వారు కూడా మిమ్మల్ని ఇప్పుడు పట్టించుకోవడం లేదు. అందరికీ కూడా నా అనుకొని సహాయం చేశారు. కొంతమంది వ్యక్తులు అయితే మిమ్మల్ని దూరం పెట్టేస్తారు. కాబట్టి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ కూడా సహాయం చేయరండి. కాబట్టి సహాయం చేస్తారు. కాబట్టి మీకు ఏదైనా కానీ ఒక విషయం తెలిసినా, లేదంటే మీరు ఏదైనా ఒక రూపాయి సంపాదించుకుంటున్నా కూడా జాగ్రత్త చేసుకోండి. ఇలాంటి విషయాలు కూడా మీరు ఓపెన్ అయిపోతూ ఉండడం వల్ల కూడా ముందు రోజుల్లో ఏంటంటే మీకు అది ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది. అంటే మీరు ఎవరికైతే విద్యను నేర్పించారో, ఎవరికైతే మీ పర్సనల్ విషయాల గురించి చెప్పారో అటువంటి వారే ఏంటంటే మిమ్మల్ని వేలెత్తి చూపిస్తూ నలుగురిలోనూ మిమ్మల్ని దెబ్బతీయాలని చెప్పి ప్రతిరోజు కూడా మీరు బాగుంటే చూసి ఓడ్చుకోలేని వారే ఎక్కువగా మీ చుట్టూ ఉన్నారు. కాబట్టి అటువంటి చిన్న వ్యక్తుల నుండి కూడా మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారి ద్వారా మోసపోయారు. అలాగే వారు చేస్తున్నటువంటి మోసాన్ని గుర్తించలేకపోయారు. ఏమీ చేతకాని వారిలాగా మాకు అసలు ఏమీ రాదు, మీ ద్వారా మాకు ఏదైనా ఒక ఉపాధి అనేది మాకు కలిగితే బాగుండని చెప్పి మీ చుట్టూ చేరినటువంటి వ్యక్తులే ఇప్పుడు మిమ్మల్ని ఎప్పుడూ కూడా సమస్యలకు గురి చేసే విధంగా ఇబ్బందికరంగా మారిపోయారు. మీ పేరును తలుచుకుంటూ మీరు పెట్టినటువంటి భిక్షను తింటూ బ్రతుకుతున్నటువంటి ఆ వ్యక్తులే మీకు పెద్ద తలనొప్పిగా మారిపోయారు. కాబట్టి వారి యొక్క అసమర్థత గురించి వారు ఎప్పుడూ కూడా మీ దగ్గర చెప్పుకోలేదండి. మీ ద్వారా అన్ని విధాలుగా లాభాలను పొందారు. జాలి, అలాగే ఇటువంటివన్నీ కూడా మీకున్నటువంటి పెద్ద వీక్నెస్ అనమాట. అంటే మీ ముందు ఎవరైనా కానీ కొంచెం జాలిగా మాట్లాడినా, లేదంటే వారి సమస్యలు మీ దగ్గరకు తీసుకొచ్చినా కూడా మీరు వెంటనే కరిగిపోతారు. అది డబ్బుల పరంగా కావచ్చు, లేదంటే ఇంకేదైనా దేని గురించి అయినా కావచ్చు, వెంటనే సహాయం చేస్తూ ఉంటారు. వెంటనే నమ్మి మోసపోతూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తుల గురించి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు కొంచెం సమస్యలను ఎదుర్కోబోతున్నారు. భవిష్యత్తులో కూడా అటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే మిమ్మల్ని మీరు కాపాడుకోని వారు అవుతారు. అయితే ఒకటైతే గుర్తుంచుకోండి, మనుషులు మోసం చేసినప్పటికీ కూడా భగవంతుడు ఎప్పుడూ కూడా మోసం చేయడు. కాబట్టి భగవంతుడికి మన మీద అమితమైనటువంటి ప్రేమ ఉంటుంది. కాబట్టి మనం ఎవరినైనా కానీ నమ్మాల్సి వస్తే ముందు నమ్మకాన్ని భగవంతుడి మీద పెట్టండి. మన పని మీద మనం కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల మనకి ఏదో ఒక రోజు మంచి జరుగుతుందనేటటువంటి నమ్మకాన్ని మనం కలిగినట్లయితే ఈ రోజు కాకపోయినా ముందు రోజుల్లో మనకు మంచి జీవితాన్ని భగవంతుడు సమాజంలో మంచి పేరును తీసుకొస్తాడు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వెళితే రేపటి రోజున మీకు అన్ని రంగాలు ఉన్నవారికి కూడా ఈ రాశిపరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున కొంతమంది నూతన వ్యక్తుల ద్వారా కొన్ని సలహాలను మీరు తీసుకుంటారు. ఆ సలహాలు కూడా మీకు బాగా ఉపయోగపడతాయండి. అది ఏ పనిలోనైనా కావచ్చు, వారి సలహాలు మీకు ఒక స్ట్రాంగ్నెస్ అనేది మీకు మీ జీవితానికి ముడిపడి ఉండేటటువంటి అంశంగా మారబోతుంది. ఇక అలాగే రేపటి రోజున ప్రయాణాలు మీకు బాగా కలుపుబాటుగా ఉంటాయి. ఈ రాశిపరంగా విద్యార్థులకు కూడా రేపటి రోజున మంచి భవిష్యత్తు
భవిష్యత్తులో అవకాశాలు వచ్చేందుకు బాగా కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా రేపటి రోజున మంచి శుభవార్తలు వింటారు. మీరు చేసే ప్రతి పనిలో కూడా మంచి విజయాన్ని సాధిస్తారు. మంచి లాభాల బాటగా ఉంటుంది. బాధలు కష్టాలు ఇవన్నీ కూడా ఎప్పుడు ఉండేవేనండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఇంట్లో ప్రతికూలతలు ఏదన్నా ఉంటే చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోండి. ధూపదీప నైవేద్యాలతో మీరు ఇల్లు ఎప్పుడూ కూడా కలకల్లాడుతుండేటట్లు పెట్టుకోండి. ఎప్పుడైనా కానీ మనం ఇంటి నుండి బయటికి వెళ్ళి అనేక రకాల సమస్యలకు గురవుతూ ఉంటాం. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతమైనటువంటి వాతావరణం మనంగా తీసుకొచ్చుకోవాలంటే అది మనకు దేని ద్వారా వస్తుందంటే మంచి సంగీతమో, లేదంటే మంచి బుక్సో, లేదంటే పిల్లలతో సరదాగా గడపడమో, లేదంటే ఇంట్లో ఆధ్యాత్మిక పరంగా మనకు మనం ఏర్పరచుకోవడం, ఇటువంటివన్నీ చేయడం వల్ల మనకున్నటువంటి స్ట్రెస్ అంతా కూడా మనం తగ్గించుకుని వారవుతాం. కాబట్టి బయట ఎన్ని సమస్యలు ఉన్నా ఇంట్లోకి రాగానే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో నింపుకునేలాగా ఉండాలంటే మనకు నచ్చినటువంటి పనిని మనం చేసుకోవాలి. ఇక విద్యార్థులకైతే చాలా మంచి భవిష్యత్తు రేపటి రోజున కనిపిస్తుందండి. మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు వస్తాయి. ఇక చిన్న చిన్న మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. పెద్దగా అయితే సమస్యలు లేవు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు తోటి ఉద్యోగస్తుల ద్వారా మీకు కొంచెం రేపటి రోజున వారి నుండి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. వారి ద్వారా కొంచెం విమర్శలు ఎదుర్కోవడం కానీ ఇది మీ పై అధికారుల నుండి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా మారబోతుంది. దానివల్ల మీరు కొంచెం అధికంగా ఒత్తిడికి గురవుతారు. కాబట్టి పెద్దగా బాధపడిన అవసరం లేదండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మీరు చేసేటటువంటి పనిని ఈరోజు కాకపోయినా ముందు రోజుల్లోనైనా కానీ మీ పై అధికారులు అలాగే మీ సహోద్యోగులు తప్పకుండా గుర్తిస్తారు. అప్పటి వరకు మీరు వెయిట్ చేయడం తప్ప మరి ఏదీ లేదు. ఇక మీ జీవితం అనేది కష్టాల బాటే పడుతుందని చెప్పి ఎప్పుడు అనుకోకండి. మంచి ఆదాయం అలాగే ఇంట్లో సమృద్ధిగా డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ అన్నింటా కూడా మీకు విముక్తి అయితే లభించబోతుంది. ఇక ఇప్పటి నుండి మీకు మంచి రోజులు స్టార్ట్ అయ్యాయని చెప్పి నమ్మండి. డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి. ఇక ఈ రాశి వారు చాలా నమ్మకస్తులండి. ఏంటంటే ఎవరికైనా ఒక మాట ఇస్తే దాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటారు. అబద్ధాలు అయితే అసలు మాట్లాడరు. దీన్ని వీక్నెస్గా తీసుకొని కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని బాగా ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. అటువంటి శత్రువులు మీ నుండి దూరం అవ్వాలంటే హనుమాన్ చాలీసా పఠించుకోండి. అలాగే లలితా సహస్రనామం పఠించడం వల్ల కూడా ఎవరైతే శత్రువులు ఉంటారో, ఎవరైతే మీకు కీడు తలపెట్టాలని చెప్పి చూస్తున్నారో అటువంటి వారు కూడా మీ నుండి దూరం అవుతారు. ఇక దైవానుకూలం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. దైవభక్తి కూడా ఈ రాశిపరంగా ఎక్కువగా చూస్తారండి. అంటే దైవానికి సంబంధించినటువంటి విషయాలు ఎక్కువగా వినడానికి ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంది. రేపటి రోజున కూడా ఒక స్వామి యొక్క అనుగ్రహం అనేది మీకు బాగా కనిపిస్తుంది. మీ ఇంట్లో కొలువై తీరి ఉన్నటువంటి ఆ స్వామి మరెవరో కాదండి, పరమేశ్వర అనుగ్రహం మీకు బాగా కనిపిస్తుంది. కాబట్టి రేపటి రోజున పరమేశ్వరుడికి పూజ చేయండి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుల వారి యొక్క ఆలయాన్ని చక్కగా సందర్శించరండి. అలాగే ఇంటిని శుభ్రంగా ఉంచుకొని చక్కగా ఏంటంటే మీరు దీపారాధన చేసుకోండి. పరమేశ్వరుడి యొక్క ఆలయానికి కూడా వెళ్ళి కుదిరితే కొబ్బరికాయ కొట్టి పరమేశ్వరుడి యొక్క స్వామి యొక్క సంబంధించినటువంటి స్తోత్రాలు పఠించుకోవడం, అలాగే ఓం నమ శివాయ అనేటటువంటి నామాన్ని పఠించడం వల్ల మీ జీవితంలో తిరగనేది ఉండదనమాట. అలాగే మీలో ఉన్నటువంటి అధైర్యం ఏదైతే ఉంటుందో అది కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఇంట్లో కూడా డబ్బు పెరుగుతుంది. అలాగే రేపటి రోజున మీ చేతి నిండా కూడా ధనం ఉంటుందండి. ఇంట్లో అవసరాలకు సరిపడా అయితే డబ్బు ఉంటుంది. అలాగే ఎవరికైనా సహాయార్థం కూడా మీకు ₹1 ఉండే విధంగా ఉంటుందన్నమాట. ఇక ఈ రాశివారు ఎప్పుడూ కూడా పరమేశ్వరుడు అనేవాడు మీకు తోడుగా ఉంటాడు. కాబట్టి స్వామికి ఎప్పుడూ కూడా దగ్గర అయ్యేటటువంటి పనులు చేయండి. మనలో ఎంత ఉన్నా కానీ అంటే ఎన్ని కోపతాపాలు, ఎంత ఈర్ష్యాద్వేషాలు ఇటువంటివన్నీ కూడా పక్కన పెట్టి ప్రేమగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠించినా స్వామి వెంటనే ముగ్ధుడవుతాడు. ఎవరైతే మిమ్మల్ని తక్కువగా అంచనా వేశారో అటువంటి వారే రేపటి రోజున మీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నారు. మీరు ఎక్కడుంటే అక్కడ వారు తప్పకుండా ఒక బెల్లం చుట్టూ ఈగల్లాగా ఏ విధంగా అయితే ఉంటారో అలా చేరుకుంటున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులు మరలా మీ జీవితంలోకి ఆహ్వానించకుండా జాగ్రత్తగా ఉండండి. మీరు అనుకున్నట్లుగా మీరు ఊహించినటువంటి ధనలాభాలు అయితే మీరు చేసేటటువంటి పనులు తప్పక కలుగుతాయి. అలాగే పరమేశ్వరుడు యొక్క ఆలయాన్ని సందర్శించడం మాత్రం మర్చిపోకండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించుకోవడం కూడా మర్చిపోకండి. ఇక ఈ రాశి వారు ఎవరైతే సంతాన వివాహం కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారు ఒక చిన్న పరిహారం అయితే చేసుకోండి. దీనివల్ల మీకు అయితే మంచి జరుగుతుంది. ఏదైనా కానీ సోమవారం నాడు లేదంటే శనివారం నాడు కానీ రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి 11 సార్లు ప్రదక్షిణ చేసుకోండి. దానివల్ల మీ యొక్క సంతానం అనేది తప్పకుండా మీకు చెప్పినటువంటి మాట వినడం కానీ లేదంటే సంతాన సమస్యలు ఉంటే ఇటువంటివి కూడా దోషాలు ఏదైనా ఉంటే తొలగిపోతాయి. ఇక అలాగే మంచి రోజు చూసుకొని చక్కగా మీరు ఈ పని చేసి చూడండి. మంచి పుణ్యం అయితే లభిస్తుంది. అలాగే ఇంట్లో తులసి మొక్క ఆరాధన కూడా స్టార్ట్ చేయండి. ఆ ఇంట్లో ఐశ్వర్యం పెరగాలన్నా మనకు అంతా కూడా మనకి ఏదైనా ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇవి కూడా దూరం అయిపోతాయి. తులసి ఆరాధన చాలా
అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా తులసి ఆరాధన కూడా చేసుకోండి, అలాగే ఇంటి దేవత ఆరాధన కూడా చేసుకోండి, మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఈ విధంగా అయితే రాశిపరంగా చూస్తే రేపటి రోజున ఈ విధమైనటువంటి ఫలితాలు అయితే ఉన్నాయి. మరి తెలుసుకున్నారు కదండి, రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, ఎటువంటి వ్యక్తులకు మీరు దూరం అవ్వాలి, ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.